వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన భారీ విమర్శలు చేశారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, శాండ్ మాఫియా జరుగుతుందని, చాలా అప్పులు చేశారని చెప్తున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? ఏమండి, మోదీ గారి పర్యటన అంటే అది ప్రచారం కోసం కూటమి తరపున ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్న నిన్నంతా కూడా ఏదైతే పార్టీ మారి తెలుగుదేశంలో నుంచి పార్టీ మారి బీజేపీలోకి వచ్చినటువంటి అభ్యర్థుల వాళ్ళ దగ్గరికి ఆ ప్లేసులకే వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం అనేది జరిగింది. సీఎం రమేష్ గారు కానీ, పురంధరేశ్వర గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈరోజు విజయవాడలో బహిరంగ రోడ్ షో ఒకటి ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఈయనే ఉన్నారు కదా, సుజనా చౌదరి గారు ఉన్నారు కదా. అంటే టీడీపీలో నుంచి వచ్చిన బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడానికి ఆయన వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు వేసిన షెడ్యూలు, ఆయన చేసిన కుట్ర. మరి ఆయన చేసిన కుట్రలో భాగంగానే మోదీ గారు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మోదీ గారు మాట్లాడేదానికి గతంలో చూసుకున్నట్టయితే, గతంలో మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిని పోలవరం ఏటీఎం అని చెప్పారు. పోలవరం నుంచి వచ్చి నిధులన్నింటినీ మింగేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అవినీతిలో కూరుకుపోయాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అప్పుడు ఆయనే మోదీ గారే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు అలాంటి అవినీతి పరుడైన చంద్రబాబు నాయుడు నీతివంతమైన పాలన చేస్తాడా? కూటమిలో ఉన్నారు కాబట్టి మాట్లాడిన మాటలే తప్పించి ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ట్రాన్స్పరెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారని గతంలో మోదీ గారే కితాబిచ్చారు. జగన్ సర్కారులో అవినీతి లేదు. కోవిడ్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవలని మెచ్చుకున్నది ఎవరండి? ఎవ్వరూ కూడా చేయట్లేదు. ఏ సీఎం కూడా ఇన్ని సేవలు చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్లో ప్రజలను ఆదుకున్నారు అని మెచ్చుకున్నారు నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఈరోజు ఆయన అవినీతి పరుడైపోయాడా? ఎలా అవినీతి పరుడైపోతాడండి? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు అని చెప్పి ఈరోజు మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని విమర్శిస్తూ ఉన్నారు. ఏమండి, కేంద్రంలో ఉన్నది ఎవరండి? బీజేపీ గవర్నమెంట్, మోదీ గారు. ఆయన డబ్బులు ఇవ్వకపోతే, ఆయన నిధులు ఇవ్వకపోతే సకాలంలో ఎలా పూర్తి చేస్తారండి? అదే జరిగింది తప్పించి ప్రత్యేకించి రాష్ట్రం ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏమన్నా ఉందా? సకాలంలో నిధులు ఇచ్చాము, పోలవరాన్ని పూర్తి చేయలేదు, 3 రాజధానులు అని చెప్పారు, ఒక రాజధాని కూడా కట్టలేదు అని చెప్పి కూడా ఆయన సకాలంలో నిధులు కనుక కేంద్రం రిలీజ్ చేసి రాష్ట్రం కట్టలేకపోతే, రాష్ట్రం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోతే కేంద్రం ఒప్పుకుంటుందండి? నిధులు రాలేదు అని చెప్పి ఒక పక్కన మనకి రాష్ట్రానికి ఏమేమైతే నిధులు వచ్చినాయి అనేది నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆవిడ చెప్పినటువంటి రాష్ట్రానికి ఉన్న అప్పులకి ఇప్పుడు వీళ్ళు డబల్ అప్పులు చెప్తా ఉన్నారు. నేను అమిత్ షా గారు కానీ, ఈరోజు మోదీ గారు కానీ. ఎలా అయిపోతాయండి? 3 నెలల కాలంలో, 3 నెలల వ్యవధిలోనే డబల్ అప్పులు అయిపోతాయా? అంటే కేంద్రం అలా ఇచ్చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వాలకి? ఇదంతా కూడా ఎలక్షన్స్ స్టంటు. ఎంత మోదీ గారు పిఎం అయినప్పటికీ కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమి అభ్యర్థుల కోసం, కూటమిలో ఉన్నటువంటి మిగతా వాళ్ళ కోసం ప్రచారం చేస్తున్నారే తప్పించి బీజేపీ కోసం కొన్ని సీట్లైనా సాధించుకుందాం అని చూస్తున్నారు తప్పించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కానీ కూటమికి కానీ సీట్లు వచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం ఇంకోటి కూడా ఉంది. మొన్న అమిత్ షా గారి సభలో కానీ, నిన్న మోదీ గారి సభలో కానీ చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వీళ్ళిద్దరూ కూడా బాయ్కాట్ చేశారు. వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది, కానీ వాళ్ళిద్దరు ఉండగా చంద్రబాబు నాయుడు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అదండి జరుగుతూ ఉంది. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్కి సంబంధించి కూడా ఆ కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడం లేదు, దాన్ని కూడా వెనక్కి నడిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, నిధులు తినేసిందని కూడా చెప్తున్నారు. కేంద్రాన్ని ఎదిరించి రాష్ట్రం పరిపాలన చేస్తోంది అని చెప్పదలుచుకున్నారా? రాష్ట్రం ఎలా పరిపాలన చేస్తుంది అనేది కేంద్రం కంట్రోల్లోనే కదా ఉండేది. మరి నరేంద్ర మోదీ గారు విశాఖ రైల్వే జోన్ సంగతి కనుక ఇచ్చినట్టయితే, దానికి చెప్పినట్టయితే అది ఈ పాటికే పూర్తి అయిపోయేది కదా. ఇదేనండి పోలవరం కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ. అసలు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నిన్న నరేంద్ర మోదీ గారు మాట్లాడేటప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదు అనేది ఏమైనా చెప్పగలిగారా? కాంగ్రెస్ అడ్డంగా రాష్ట్రాన్ని విడదీసినప్పుడు విభజన చట్టంలో కొన్ని హామీలను మనకు చేసింది. ఆ హామీలన్నింటినీ బీజేపీ నెరవేర్చుంటే
ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఆంధ్ర రాష్ట్రం పురోగతి పాలు అయ్యేది. మరి ఎందుకని పురోగతి చెందలేదు? ఈ ప్రశ్నకు సమాధానం మోదీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అవేమీ మాట్లాడుకోకుండా కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రచారం కోసం మాట్లాడుకున్నారు. మన రాష్ట్రంలోనే కాదండి, మోదీ గారు ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ప్రభుత్వాలని ఇక్కడ అవినీతి ఎక్కువైంది అని చెప్తా ఉన్నారు. మరి బీజేపీలో ఉన్న అవినీతి పరుల సంగతి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి సుజనా చౌదరి గారు ఎంత అవినీతి పరుడు? మరి అలాంటి వాళ్ళందరికీ ఎలా టికెట్స్ ఇచ్చారు? ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మొన్నటి వరకు కూడా జగన్ సర్కార్ని పొగిడిన కేంద్ర ప్రభుత్వం అంటే చట్టాలు పార్లమెంట్లో కానీ చట్టసభల్లో కానీ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకున్నారు. మరి సడన్గా ఇప్పుడు ఎన్నికలకి ముందే ప్లేటు ఫిరాయించినట్టు జగన్ గారిని తిట్టడం కానీ అంటే ఎలా చూడాలంటారు ఇవన్నిటిని కూడా? ఇంకొక ముఖ్య విషయం మీరు గమనించాల్సిందండి, జగన్ గారిని మోదీ గారు తిట్టలేదు. జగన్ గారిని తిట్టలేదు, ప్రభుత్వాన్ని విమర్శించారు. అది ఏంటి? కూటమిలో ఉన్నారు కాబట్టి. వాళ్ళు బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ కూటమి అయ్యింది కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి జగన్ సర్కార్ మీద ఆయన విమర్శలు చేశారు కానీ ప్రత్యక్షంగా జగన్ గారి మీద విమర్శలు చేయలేదు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారే 175 అసెంబ్లీ సీట్లని 25 పార్లమెంట్ సీట్లని గెలవబోతా ఉన్నారు అని చెప్పి బీజేపీ నరేంద్ర మోదీ గారికి కూడా తెలుసు. అందువల్లనే జగన్ గారి మీద ఎటువంటి విమర్శలు చేయలేదు. జగన్ సర్కార్లో అవినీతి ఉంది అని అంటే ఆయన ప్రతి స్టేట్కి వెళ్ళినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్కి విధానసభలో నేను ప్రచారం చేస్తూ ఉన్నాను, వాళ్ళందరూ రాష్ట్రాల్లో అవినీతి ఉందని చెప్పడం అనేది కామన్గా చెప్పారు తప్పించి దీనికోసం అనేది ప్రత్యేకంగా చెప్పలేదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కానీ లేదంటే పోలవరంకి సంబంధించి కానీ ఆ 3 రాజధానుల గురించి కానీ అంటే పోరాడలేదు సెంట్రల్ గవర్నమెంట్తో. దీని గురించి ఏం చెప్తారు? పోరాడలేదు, ఏం చేసింది కూడా ఏం లేదు అంటున్నారు. ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు 23 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత మోదీ గారిని 23 సార్లు కలవడం జరిగింది. ప్రధానమంత్రిని మిగతా ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఇన్నిసార్లు కలిసింది లేదు. 23 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి దీని గురించి చర్చించడం జరిగింది. అదే కాకుండా వైజాగ్ సభలో కూడా బహిరంగంగా అందరి ముందే జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారిని మాకు విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటినీ నెరవేర్చండి మోదీ గారు, అవన్నిటినీ రిలీజ్ చేయండి, పోలవరాన్ని పూర్తి చేయండి, విశాఖకి రైల్వే జోన్ తీసుకురండి, తర్వాత కడపలో స్టీల్ ప్లాంట్ ఇది చేయండి, ఇవన్నీ కూడా ఆయన బహిరంగంగా చెప్పటం జరిగింది. మరి కూటమిలో ఉన్న వాళ్ళు ఏ రోజు చెప్పలేదే. మరి నరసరావుపేటలో సభ జరిగింది, నరసరావుపేటలో కూటమిలోనే ఉన్నారుగా ఈ టీడీపీ జనసేన, వీళ్ళు చెప్పారా? చెప్పలేదు. మరి మొన్న తీసుకొచ్చారు, అప్పుడు చెప్పారా? నిన్న సభలో మాట్లాడిచ్చారా? అమిత్ షా గారితో మాట్లాడారా? ఆ రాష్ట్ర అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఏమాత్రం రాష్ట్ర అభివృద్ధి మీద శ్రద్ధ లేదు. ప్రజలను ఎలా మోసం చేయాలా, ప్రజల్ని ఎలా నమ్మించి నయవంచన చేయాలా, ఏమి ఆచరణ సాధ్యం కానటువంటి మేనిఫెస్టోలు పెట్టి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయనకి సహకరించాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. బీజేపీకి సీట్లే రావు. వీళ్ళ ముగ్గురు కలిసి కూటమి కట్టినా ఎన్ని చెప్పినా సరే 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 175 అసెంబ్లీల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారేనండి పోటీ చేసేది. జనాల అభిప్రాయం అది. మేము జగన్కే ఓటేస్తున్నామని చెప్తారు 175 నియోజకవర్గాల్లోని ప్రజలు. ఖచ్చితంగా ఎవ్వరికి ఏ సీట్లు రావు, సీఎం అవటం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారు ఒక సభలో మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగినట్లుగా అనిపించడం లేదు, అధికారులు బదిలీ అవుతున్నారని చెప్పారు. సో దీని గురించి మీరే ఉంటారు, భయపడుతున్నారా ఎన్నికలు సజావుగా జరగవేమో అని? భయపడటానికి ఏం లేదండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కుట్ర. ఇప్పుడు ఆయన యొక్క వదిన గారు పురంధరేశ్వరి గారు పద్మస్తమానం లేఖలు రాస్తానే ఉన్నారు. లేఖలు రాసి అధికారులు మార్చండి అని చెప్పి కేంద్రంలో ఉన్నది వాళ్ళే ఈసీకి లేఖలు రాసి వాలంటరీ వ్యవస్థను ఆపించింది వాళ్ళే. ఇప్పుడు నిధులు రాకుండా చేస్తున్నది వాళ్ళే. 5 సంవత్సరాల నుంచి అమలయ్యే పథకాలు వాటిల్ని మహిళలకి చేయూత, ఆసరా ఈ పథకాలకు వచ్చే నిధులను కూడా ఎలక్షన్స్ పేరు చెప్పి ఆపించేశారు. అవి ఆపవలసిన అవసరం లేదు. కొత్త పథకాలు అయితే ఆపాలి కానీ పాత వాటిని ఆపాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు లేఖలు రాసి అన్నీ చేసి
అవి కూడా ఆపించేశారు, వాలంటరీ వ్యవస్థను ఆపించేశారు. వాళ్ళకి భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన వలన. వాళ్ళకి భయం పట్టుకొని వాళ్ళకి కనీసం డిపాజిట్లు కూడా వస్తాయో రావో అన్న ఉద్దేశంతో ఇలాంటివన్నీ చేస్తున్నారు తప్పించి భయం వాళ్ళకుంది. కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అటువంటి ప్రశ్నే లేదు. ఖచ్చితంగా గెలవబోయేది వైఎస్ఆర్సీపీనే.